ఇవి పప్పుల కర్జికాయలు. ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. సాల్ట్ ఒక చిటికెడు, వంట సోడా అదే అంతే, వంట సోడా ఒక చిటికెడు వేసానండి. సాల్ట్ ఒక చిటికెడు, ఒక అర్ధ స్పూను నెయ్యి. నెయ్యి ఉన్నా సరే, మీకు డాల్డా ఉన్నా సరే, అంత ఇట్లా అందండి. ఈ 4 ఇళ్ళతో ఇది మిక్స్ చేయండి బాగా. చూడు ఇట్లా. పేనీరవ ఒక 1/2 కిలో, మైదా ఒక 100 గ్రాములు, అంతా ఇట్లా మిక్స్ చేసుకుందాం బాగా. కింద సాల్ట్, నెయ్యి, సోడా పొడి వేసాం కదా, ఇట్లా అంతా కలిపేసుకుందాం. ఇప్పుడు వాటర్ వేసి కలుపుకుందాం. కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలపాలండి. ఎక్కువ పోసుకుంటే కష్టము, తక్కువైనా మళ్ళీ కలుపుకోవచ్చు. ఇగో ఇట్లా చపాతీ పిండిలాగా అంతా చూడండి. దీనికి కొంచెం ఆయిల్ పూసి పెడదాం. కొద్దిగా చేతికి ఆయిల్ తడి అనుకొని ఊకే ఇట్లా ముద్దకంతా చేసి పెడదాం. తడి పట్టేసేస్తాం. ఆయిల్ కొంచెం అప్లై చేసాం కదా, పిండికి అంతా చూడండి ఇట్లా ముద్ద చేసుకొని, ఒకటి చిన్నది ఏదైనా నాప్కిన్ మీ ఇంట్లో ఏది ఉంటే వైట్ బట్టన్నా తడి చేసి ఇట్లా 4 అవర్స్ పెట్టేద్దాం. పిండిని నానుతుంది బాగా అన్నమాట. 4 అవర్స్ అని చెప్పాను కదా, చూద్దాము. చూడండి బాగా మెత్తగా అయింది. ఇది బాగా మెత్తగా కొంచెం చపాతీ పిండి ఎట్లా పిసుకుతామో అలా పిసికి పెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు బాగా పిసికేద్దాం. ఒక అర్ధగంట ఎక్కువైనా ఏం పర్వాలేదు. 4 అవర్స్ అంటే ఒక అర్ధగంట, ఎందుకంటే రవ్వ కాబట్టి, ఇది పేని రవ్వ కాబట్టి కొంచెం ఎక్కువైనా. ఇట్లా వేసి పిసికేద్దామండి. మెత్తగా ఇట్లా పిసికామండి. ఇప్పుడు మనకు చేతులు కాలేదంటే ఇట్లా ఏదన్నా రాయి తీసుకొని చూడండి, ఇట్లా తీసుకొని ఇట్లా ప్రెస్ చేసి కొట్టండి ఒక 5 మినిట్స్. అప్పుడు స్మూత్గా వచ్చేస్తుంది. ఇట్లా తిప్పి అంత చేసుకోండి. ఇట్లా తొందరగా మెదిగిపోతుంది. ఇట్లా ఇది ఇదంతా ఇట్లా కలిపి మళ్ళీ బట్టేసి పెట్టుకుందాం పక్కన. అంతా చూడండి ఇట్లా దగ్గరికి ముద్దగా చేసి మళ్ళీ తడి బట్టని తడిదే క్లాత్ వేసి ఇట్లా పెట్టుకుందాం. దీన్ని ఇట్లా పక్కన పెట్టేసుకుందాం. పప్పులు చూడండి ఒక బౌల్ తీసుకున్నాం. ఈ పప్పుల కర్జికాయలకి ఇది ఈ పప్పులు, దీంట్లోనే యాలకులు. ఎప్పుడైనా మిక్సీకి ఏవి చేసుకున్నా మనం ఇట్లా వేసేద్దాం. ఒక గ్లాస్ అండి, ఈ గ్లాస్తో ఈ బౌల్ అవుతుంది నాకు. మీరు ఏదన్నా గ్లాస్ తీసుకోండి, దాంతో వేసుకోండి సమంగా. మీరు తీపి ఎక్కువ తినాలనుకుంటే గ్లాస్ నిండా వేసుకోండి, కొద్దిగా తక్కువ అంటే కొంచెం తక్కువ వేసుకోండి. ముందు పప్పులు మిక్సీకి పట్టుకుందాం మెత్తగా. పప్పులు వేసుకున్నాం కదా, చూడండి మెత్తగా అయిపోయినాయి. ఇప్పుడు బెల్లం కొట్టి పెట్టుకున్నాం కదండి, అదొక గ్లాసు. బెల్లం కూడా దీంట్లోనే వేసి మళ్ళీ ఒకసారి మిక్సీకి వేసేస్తాం. బెల్లం పొడి కూడా వేసాం కదా, పప్పులు, బెల్లము, యాలకులు 3 కలిపి వేసాము. ఇప్పుడు ఏం చూడండి, దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం జీడిపప్పులు అవన్నీ వేసుకొని పప్పుల కర్జికాయలకి రెడీ చేసుకుందాం. చూడండి ఇవి దోస విత్తనాలు అంటారు. ఒక స్పూన్ వేద్దాం.
ఇవి కలింగిత్తనాలు 1 స్పూన్ వేస్తాం. ఎక్కువ మన క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి క్వాంటిటీని బట్టి వేసుకోండి. ఇవి జీడిపప్పులు చిన్నగా చూడండి, చిన్న పీసులు చేశాను. ఇది 1 స్పూన్ వేస్తాం. ఇవన్నీ వేసి కలిపేసుకుందాం. మనం అంత పొడిలో బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుందాం. కర్జికాయలకి పిండిని చూడండి తీసుకొని, మనం అప్పుడు అంతా బాగా కలబెట్టి పిసికి పెట్టినాం కదా, ఇట్లా చేసుకొని ఇట్లా బాగా సాఫ్ట్గా చిన్నగా. మీరు కర్జికాయలు పెద్దగా కావాలంటే ఊళ్ళో పెద్దగా చేసుకోండి, చిన్న చిన్నగా చాలంటే చూడండి ఇంత. నేనైతే మీకు కర్జికాయ పెద్దగా కావాలంటే ఇట్లా 2 అంతా ఉల్లలు తీసుకోండి, చిన్నగా కావాలంటే ఇట్లా చిన్న చిన్నవి తీసుకోండి. అన్నీ ఇట్లా తుంచి పెట్టుకుందాం. ఫస్ట్ ఉల్లలన్నీ ఇట్లా తుంచి పెట్టుకున్నాం కదా, ఇట్లా దీంట్లో పెట్టుకొని ఈడ తడి బట్ట, ఇది ఎర్రది, కొద్దిగా పిండి లైట్గా ఇట్లా, ఎక్కువ వేసుకోకూడదు పిండి. చూడండి ఇట్లా పెట్టి మనం పూరీలు ఎట్లా రుద్దుకుంటాము అంతే. అంటే ఇది బాగా చిన్న సైజు, ఇట్లా చిన్నగా బాగా రౌండ్గా ఇట్లా సైడ్లకు అంతా పెట్టుకొని, మరీ పల్చగా లేకుండా చూడండి, ఇదా మరి మందం లేకుండా మీడియం, అన్నీ ఇట్లా తడి బట్ట మీద వేసుకుందాం. పప్పుల పొడి కర్జికాయకి మనం అంతా సోగి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, 1 స్పూన్ అండి పాలు, ఎందుకంటే పొడిగా ఉంటుంది కదా, అందుకు చూడండి. ఇది వేసి కొంచెం అట్లా కలిపేసుకుందాం. అంతా కలిపేసుకుందాం. మరి పల్చగా రుద్దుకోవద్దండి, ఈ కొసలు కొంచెం మందం పెట్టుకోండి ఇక్కడ, ఎందుకంటే అతుక్కోవాలంటే కష్టం. చూడండి ఇట్లా గట్టిగా ప్రెస్ చేయండి ఇట్లా. అంతా గట్టిగా ప్రెస్ చేసుకున్నాక ఇట్లా అల్లేసుకోండి. చూడండి ఆయిల్ పెట్టాము చూడండి, కర్జికాయ మునిగేంత ఆయిల్ వేసుకోండి. మరి ఎక్కువ వేడిగా చేయొద్దండి, ఇట్లా ఒక్కొక్కటి మెల్లిగా వేయండి. కొద్దిగా చిన్నగా తిప్పేసుకోండి, ఎందుకంటే కర్జికాయ పగిలిపోతుంది. చాలా స్మూత్ అన్నమాట ఇది. ఇట్లా అన్నిటివన్నీ పక్కన అనుకొని ఇట్లా మళ్ళీ ఇట్లా తిప్పేసుకోండి, ఇట్లా చిన్నగా. తిన్నీక బాగుంటాయి, కాల్చేటప్పుడు జాగ్రత్తగా చేసుకోండి. అన్నీ తిప్పేసాం కదా, చూడండి. మరి ఎర్రగా కాల్చుకోవద్దండి, తెల్లగా ఉంటేనే బాగుంటాయి కర్జికాయ అంటే. తీసేస్తామని పప్పుల కర్జికాయలు రెడీ అయిపోయినాయి చూడండి.
మీకు పెద్దవి చూపించాను, ఈ చిన్న సైజు చూపించాను. పప్పుల కాజాలు ఇప్పుడు రెడీ. Subscribe everybody.